ప్రదక్షిణ తత్వము. ఈవేళ ఎంత సుదినమనుకున్నావో, భగవంతులు ఒక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చినది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ ముమ్మార ప్రదక్షిణం చేసి భగవానులకు నమస్కరించడం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణ్ణి భగవన్ముఖ స్థలమై వెడరి వేణువు వల్లే నా చెవులకు సోకింది. ఏమా అని తల ఎత్తి కిటికీలో నుంచి భగవాన్ సోఫా వైపు చూశాను. బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తున్నాయి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతున్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతున్నది. ఓహో, నాగమ్మేనా ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెబుతారనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమీ వారందరినీ చూసి నేర్చుకుంటురా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వు వచ్చింది. కానీ ఎన్నిసార్లని అడగడం వల్ల 3 సార్లు అన్నాను. సరే ఇక చాలు, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం, వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను అన్నారు భగవాన్. దానికేమి, వద్దంటే మానుతానని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూసి, అదిగో వారంతా హాలు చుట్టూ తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు, ఎందుకది, నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు. ప్రదక్షిణ అంటే ఏమిటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాని మహేశ్వరే కూటస్థాఖిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకర్లు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగడం చూస్తే అందరూ ఇలాగే చేయాలి కాబోలని కొత్త వారంతా కోవెల చుట్టూ తిరిగినట్టు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకర్లు దేనిలో రాశారు ఇది అన్నారు ఒక భక్తులు. పరాపూజ, ఆత్మపూజ అని పూజలు 2గా రాశారు. ఆ 2 కలిపి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉన్నది. ఆ భావమే తీసుకునే అరవంలో రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్లు ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారు ఇలా. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను, ఎక్కడా నీవే నిండి ఉన్నావు, నేను ఎలా చుట్టి వచ్చేది? కూటస్థాఖిల రూపుడవని ధ్యానిస్తాను, అదే నీకు ప్రదక్షిణమని భావం. నమస్కారం అంటేనూ అంతే. మనస్సు స్వస్థితి ఉండుటే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటుపోతూ ఒకసారి మొక్కటం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి గల వారికి కానీ మాలాంటి వారికి గురువందనాదుల వలదా? ముల్లోకములతో అద్వైతం చూపిన ఆ గురువుతో చూపరాదని ఉన్నది కదా అన్నారు డాక్టర్ మొదలయారన్నను. అవును, నిజమే. అద్వైతం అంటే అసలు నమస్కారం చేయరాదనా, అది కూడదన్నారు కదా. భావమందు అద్వైతం ఉండాలి కానీ బాహ్యానికి పనికి వస్తుందా? అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్కవలే అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడకర ఆహారం సరిపోయిందని మనకు చాలునా? మనం పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసగుతుందా? అందువల్ల జ్ఞానమందు అద్వైతం ఉంచుకొని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవి సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకుని ఏడ్చేవారి వలె, అంతే, వారికి ఏది అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవడం ఏంటి అన్నారు ఒకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధు గతించారనుకోండి, ఇంటి వారికి ఏడుపు రాదు. అయితేనేమి మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి. అది ఆచారం. కూలికి పనిచేసినట్టు డబ్బు తీసుకుని ఏడవడం వృత్తిగా ఏర్పరచుకున్న వారు ఉండేవారు. వాళ్ళని పిలిస్తే భజన చేసినట్టు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడ్పులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండడం వలన ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకొని కన్నీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అలాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్టు తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకి ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండడం వల్ల ఏదీ వారికి కొత్త లేదు. ఎవరు ఎలా పిలిస్తే అలా వెళతాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే కానీ వేరొకటి కాదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ కొనసాగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలన్నారు భగవాన్. లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇది ఎందుకు చేయడం, అదెందుకు చేయలేదని భగవాన్ అంటూ ఉంటే నాకు ఆ భాగ్యం లేదే అనుకుండేదాన్ని. నేడు ఆ కోరిక తీరడమే కాక ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావో? కోవెల చుట్టి వచ్చినట్టు తిరగడానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్టుంది శ్రీవారి వాక్కు.
అభయం సర్వభూతేభ్య. భగవాన్ ఈరోజు పొద్దున్న బయటకు వెళ్ళబోయే సమయంలో కొండవైపు మెట్ల దగ్గర ఉన్న మామిడి చెట్టు కాయలు కోయడానికి వచ్చిన కూలివారు చెట్టెక్కి మెల్లగా కోయక కింద నుంచే గడలతో కొట్టడం ప్రారంభించారు. దానితో ఆకులు కూడా రాలుతున్నాయి. ఇంకా సోఫా మీద ఉండగానే ఆ కొడుతున్న శబ్దం విని సేవకులను పిలిచి కొట్టవద్దని చెప్పమని ఆ వెనుక బయటికి వెళ్ళే నిమిత్తం లేచి వచ్చి అటు ఇటు చూసేసరికి రాలిన ఆకులు కొల్లలుగా భగవానుని కంటపడ్డాయి. సహింపరాని కష్టం తోచింది వారికి. పట్టలేక పరుషస్వరంతో, ఓహో చాలు చాలు, ఇక పొండి, కాయలు కోయమంటే ఆకులు రాలేట్టు కొట్టడమా? మనకు కాయలు ఇచ్చినందుకు ప్రతిఫలం గడలతో బాదడం ఆ చెట్టును ఎవరి పనికి నియమించింది? ఇలా కొట్టే బదులు మొదలంటా నరికితే సరిపోతుందే. కాయలు కోయవద్దు, ఏమీ వద్దు, పొండి పొండను గద్దించారు. ఆ మేఘ గంభీర ధ్వని అందరి చెవులలోనూ ధ్వనించి భయకంపితులను గావించింది. ఎత్తిన గడలు చాపకట్టుగా నీల వ్రాలినవి. కూలివారు చేతులు కట్టుకొని నిలబడ్డారు. నోట మాట రాదు. నేను ఆ పక్కనున్న గడపలో నిలిచి ఆ దయామూర్తిని చూచేసరికి గుండె కొట్టుకొని కళ్ళ నీళ్లు గమ్మినవి. చెట్టు ఆకులు రాలగొట్టినందుకే ఇంత కంపించిన కరుణామయుడు మానవుల మనసు నొప్పించుటకు ఓర్వగలడా? కరుణాపూర్ణ సుధాబ్ది కదా రమణ భగవానుడు. శ్రీవారు గోశాల పక్కకు వెళ్ళి వచ్చేసరికి అపరాధం క్షమించమని వేడుకుంటూ ఆకులన్నీ పోగు చేశారు భక్తులంతా. అబ్బబ్బా, చూశారా ఎన్ని దెబ్బలు కొట్టారో, ఎంత గుట్టయిందో ఆకుల పోగు అంటూ హాల్లోకి వెళ్ళారు. భగవాన్ విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఎచ్చమ్మగారు తన ఇంట్లో భగవాన్ పటము, శేషాద్రిస్వామి పటము పెట్టి లక్షపత్రి పూజ చేయాలని సంకల్పించి భగవాన్లకు నివేదించి ప్రారంభించిందట. 10,000 పూర్తయ్యేసరికి వేసవి రావడం వల్ల పత్రి దొరకక ఒకరోజు కొండంతా తిరిగి తిరిగి వేసట వచ్చి భగవాన్తో మొరపెట్టుకుంటే, పత్రి దొరకకుంటే నీ ఒళ్ళు గిల్లి పూజించరాదా అన్నారట భగవాన్. అమ్మో, నొప్పి కదా అంటే ఒళ్ళు గిల్లితే నీకు నొప్పి అయితే పత్రి గిల్లితే చెట్టుకు నొప్పి లేదా అన్నారట భగవాన్. ఆమె తెల్లబోయి, ముందెందుకు చెప్పలేదు స్వామి అంటే, నీ ఒళ్ళు గిల్లితే నొప్పని తెలిసినప్పుడు పత్రి గిల్లితే చెట్టుకు బాధని ఎందుకు తెలియదు, నేను చెప్పాలా అన్నారట. పత్రాలు గిల్లరాదండకు నిదర్శనంగా భగవాన్ అరవంలో అనువదించిన దేవికాలోత్తరం జ్ఞానాచర విచార పటలం అందున్న శ్లోకమే రాస్తాను చూడు. నా మూలోత్పాటనం కుర్యాత్ పత్రఛేదం వివర్జయేత్ భూతపీడాం నా కుర్వీత పుష్పానాం చ నికృంతనం. వేళ్లను పెళ్లగించరాదు, ఆకులను గిల్లరాదు, భూతాలను హింసించరాదు, పూలను కోయరాదు.